ఐపీఎల్ 2025 64 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ మరియు లక్నో సూపర్ జైంట్స్ జట్లు తలపడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ అనేది ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదిక ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్ దగ్గర నుండి చూసుకుంటే ప్లే ఆఫ్ రేస్ అనేది ఏమీ లేదు. అంటే ఆల్రెడీ 4 టీమ్స్ ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయాయి. దీంతో ప్లే ఆఫ్స్ రేస్ వరకు చూసుకుంటే మిగిలిన మ్యాచెస్ అన్ని కూడా డెడ్ రబ్బర్సే. బట్ టాప్ 2 రేస్ దృష్ట్యా చూసుకుంటే మాత్రం ఈ మ్యాచ్లో 7 కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ రోజు మ్యాచ్ అయితే గుజరాత్ వాళ్ళకు మరీ ముఖ్యం. వాళ్ళు కనుక ఈ మ్యాచ్లో గెలిస్తే చాలా వరకు టాప్ 2 కన్ఫర్మ్ అయిపోతుంది. మిగిలిన మ్యాచ్లో చూసుకుంటే ఆర్సీబీ లేదా పీబీకేఎస్ ఈ రెండు జట్లలో ఒక్క టీం ఒక్క మ్యాచ్లో ఉన్నా సరే టాప్ 2 కన్ఫర్మ్ అయిపోద్ది గుజరాత్ టీం ఈ మ్యాచ్లో గెలిస్తే. అలా కాకుండా గుజరాత్ టీం ఈ మ్యాచ్లో ఓడిపోతే ఆర్సీబీ మరియు పీబీకేఎస్ ఈ రెండు జట్లకు టాప్ 2కి వెళ్ళేందుకు అవకాశం ఇచ్చిన టీంలా మారిపోద్ది. సో టాప్ 2 దృష్ట్యా చూసుకుంటే ఈ మ్యాచ్లో విజయం అనేది గుజరాత్ టీంకి చాలా ముఖ్యం. బట్ లక్నో టీంకి చూసుకుంటే మాత్రం వాళ్ళ కథ అంతా అయిపోయింది. ఈ మ్యాచ్లో ఏం జరిగినా వాళ్ళైతే టాప్ 4లోకి వెళ్ళలేరు. దీంతో మోస్ట్లీ వాళ్ళు మిగిలిన మ్యాచ్లో ప్రయోగాలు చేసి ఆడేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అయితే ఈ మ్యాచ్లో లక్నో టీం గెలవాలని చెప్పి ఆర్సీబీ మరియు పీబీకేఎస్ ఈ రెండు జట్లు కూడా చాలా గట్టిగా కోరుకుంటాయి. ఎందుకంటే ముందు చెప్పుకున్నట్టు జీటీ టీం ఈ మ్యాచ్లో ఓడిపోతే ఆర్సీబీ మరియు పీబీకేఎస్ రెండు జట్లు కూడా టాప్ 2కి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. అదే జీటీ టీం కనుక తమకు మిగిలిన 2 మ్యాచెస్లో గెలిచేస్తే అప్పుడు ఆర్సీబీ లేదా పీబీకేఎస్ రెండు జట్లు ఏదో ఒక్క జట్టు మాత్రమే టాప్ 2కి వెళ్ళగలదు. సో దీంతో ఈ మ్యాచ్లో అయితే ఆర్సీబీ ఫ్యాన్స్తో పాటు పీబీకేఎస్ ఫ్యాన్స్ ఎల్ఎస్జీకి సపోర్ట్ చేస్తారు. ఇన్ఫాక్ట్ ముంబై ఫ్యాన్స్ కూడా జీటీ పరాజయాన్ని కోరుకుంటారు. ఎందుకంటే జీటీ టీం కనుక 18 పాయింట్ల దగ్గర రాకపోతే అప్పుడు ముంబై టీం కూడా టాప్ 2కి వెళ్ళేందుకు మేబీ ఛాన్స్ ఉండొచ్చు. బట్ అఫ్కోర్స్ ఇది జరగడంతో పాటు పీబీకేఎస్ లేదా ఆర్సీబీ రెండు జట్లు ఏదో ఒక జట్టు 17 పాయింట్ల దగ్గర ఆగిపోలే. సో ముంబై టీం టాప్ 2లోకి వెళ్ళాలంటే ప్రజెంట్ టాప్ 2లో ఉన్న టీమ్స్లో ఏ ఒక్క 2 టీమ్స్ తమకు మిగిలిన 2 మ్యాచెస్లో ఓడిపోవాలి. అప్పుడు మాత్రం వాళ్ళకి టాప్ 2లోకి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. బట్ ప్రాక్టికల్గా చూసుకుంటే ఇవన్నీ కష్టం. మోస్ట్లీ టాప్ 2 రేస్ జీటీ, ఆర్సీబీ మరియు పీబీకేఎస్ ఈ 3 జట్ల మధ్య ఉండబోతుంది. ఎనివే ఈ మ్యాచ్ విషయానికి వస్తే జీటీ టీం అయితే అద్భుతమైన ఫామ్తో వస్తున్నారు. వేరేజ్ లక్నో టీం చూసుకుంటే సెకండ్ హాఫ్లో చాలా స్ట్రగుల్ అవుతున్నారు. అయితే ఆడది ఫస్ట్ హాఫ్లో చూసాం లక్నో టీం తమ సొంత గ్రౌండ్లో జీటీ టీంను ఓడించారు. దీంతో కాన్ఫిడెన్స్ అయితే ఎంతో కొంత ఉంటుంది. సో రెండు జట్ల హెడ్ స్టాట్స్ చూసుకుంటే గుజరాత్ టీంకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. మొత్తం 6 మ్యాచ్లు ఆడితే గుజరాత్ వాళ్ళు 4 గెలిచారు. లక్నో టీం 2 మాత్రమే గెలిచింది. బట్ లక్నో టీం కన్నా పాజిటివ్ ఏంటంటే వాళ్ళు గెలిచిన 2 మ్యాచ్లు కూడా చివరిగా గెలిచారు. అంటే 2024లో ఒక మ్యాచ్ గెలిచారు, అలాగే ఆడది కూడా ఒక మ్యాచ్ గెలిచారు. సో రీసెంట్గా జీటీ టీంకి అగెన్స్ట్గా లక్నో టీం ఫామ్ అయితే బాగుంది. బట్ ప్రెజెంట్ అన్ని టీంల ఫామ్ చూసుకుంటే మాత్రం క్వైట్ ఆపోజిట్. ముందు చెప్పుకున్నట్టు జీటీ వాళ్ళు వరుసగా మ్యాచ్లు గెలుస్తున్నారు. వేరేజ్ లక్నో టీం వరుస పెట్టి మ్యాచ్లు ఓడిపోతున్నారు. పైకి మ్యాచ్లో గుజరాత్ టీం కొండపై మరో అడ్వాంటేజ్ హోమ్ అడ్వాంటేజ్. వాళ్ళైతే సొంత గ్రౌండ్లో చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నారు. సో దీంతో డెఫినెట్లీ మ్యాచ్లోకి గుజరాత్ టీమే ఫేవరెట్స్గా బలవుతూ ఇక ఈ మ్యాచ్ ఆడపై నరేంద్ర మోడీ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఆడది గ్రౌండ్లో చూసాం చాలా మంచిగా రన్స్ వస్తున్నాయి. మెయిన్లీ ఏ సాల్ వికెట్ యూస్ చేసినా సరే ఆ 180 స్కోర్ అనేది పార్ స్కోర్గా మారిపోయింది. సో దీంతో ఈ మ్యాచ్లో కూడా మనమైతే ఒక మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బట్ ఈ పిచ్ బ్యాటింగ్ అనుకూలించడంతో పాటు పేస్ బౌలర్స్ కూడా కొంతవరకు హెల్ప్ ఉంటుంది. ఎస్పెషల్ ఎవరైతే డెక్ని హిట్ చేస్తూ బ్యాక్ ఆఫ్ లెంత్ బాల్స్ ఎక్కువగా వేస్తున్నారో వాళ్ళకి మంచి హెల్ప్ లభిస్తుంది. సో దీంతో మ్యాచ్లో మరోసారి బ్యాట్స్మెన్ డామినేషన్తో పాటు పేస్ బౌలర్స్ డామినేషన్ చూసేందుకు అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 40 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ 40 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 19 మ్యాచ్లు గెలిస్తే చేసిన టీమ్స్ 21 మ్యాచ్లు గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 173 రన్స్గా ఉంది. సో క్లియర్లీ స్టాట్స్ బట్టి చూసుకుంటే మంచి స్పోర్టింగ్ వికెట్గా కనిపిస్తుంది. అయితే ఆడది మాత్రం ఈ గ్రౌండ్లో ఎక్కువగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్సే గెలిచాయి. ఇప్పటివరకు మొత్తం ఈ సీజన్లో ఈ గ్రౌండ్లో 5 మ్యాచ్లు ఆడితే 4 సార్లు చేసిన టీమ్స్ ఓడిపోయాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళే గెలిచారు. సో ఈ గ్రౌండ్లో కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేసి 220+ రన్ మార్క్స్ దాటగలితే ఖచ్చితంగా గెలిచేందుకు పుష్కలంగా ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి అరౌండ్ 190 లేదా 200 కొడితే మాత్రం గెలుపంత సులువు కాదు. ఇన్ఫాక్ట్ గుజరాత్ వాళ్ళకి ఆఫ్టర్నూన్ గేమ్లోనే ఢిల్లీ మీద 200+ టార్గెట్ని చేశారు. సో ఈ గ్రౌండ్లో అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు 200 సరిపోదు, 220 ఉండాలి. బట్ ఎనివే నాకైతే టాస్ అనేది మరి అంత ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాదనిపిస్తుంది. అంటే టాస్ గెలిచి ముందు బౌలింగ్ చేసినా లేకపోతే బ్యాటింగ్ చేసినా పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. పిచ్ నుంచి మరీ 1 సైడ్ అడ్వాంటేజ్ అయితే కనిపించదు. ఎవరైతే పిచ్ మీద బాగా పెర్ఫామ్ చేస్తారో వాళ్ళు మ్యాచ్ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక గ్రౌండ్లో 2 టీంల యొక్క రికార్డ్ చూసుకుంటే గుజరాత్ టీంకి అద్భుతమైన రికార్డు ఉంది. వాళ్ళ సొంత గ్రౌండ్లో ఇప్పుడు కూడా అపోనెంట్స్ని డామినేట్ చేస్తూ ఉంటారు. మెయిన్లీ సీజన్లో 5 మ్యాచ్లు ఆడితే 4 గెలిచారు, ఒక్క దాంట్లో మాత్రం ఓడిపోయారు. ఇన్ఫాక్ట్ ఆ ఓడిపోయిన ఒక్క మ్యాచ్ సీజన్ స్టార్టింగ్లో ఆడింది. సో గుజరాత్ టీం చివరికి గ్రౌండ్లో 4 మ్యాచ్లు గెలిచేశారు. అండ్ లక్నో టీంకి అగెన్స్ట్గా చూసుకుని గ్రౌండ్లో 1 మ్యాచ్ ఆడారు అండ్ 1 మ్యాచ్లో కూడా గెలిచారు. సో క్లియర్లీ మ్యాచ్లో గుజరాత్ టీంకి అయితే బేవచ్చమైన హోమ్ అడ్వాంటేజ్ ఉండబోతుంది. ఇక ఈ మ్యాచ్ యొక్క వెదర్ రిపోర్ట్ చూసుకుంటే వర్షం పడడానికి ఏమీ కనిపించట్లేదు. మనమైతే ఫుల్ మ్యాచ్ను ఎటువంటి బ్రేక్స్ లేకుండా చూసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక టీమ్స్ విషయానికి వస్తే గుజరాత్ టీం అద్భుతమైన ఫామ్లో ఉంది. వాళ్ళ బ్యాట్స్మెన్ మరియు బౌలర్స్ ఇద్దరు కూడా చాలా కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేస్తున్నారు. మెయిన్ వాళ్ళకి బ్యాటింగ్లో చూసుకుంటే టాప్ ఆర్డర్ పీక్ ఫామ్లో ఉన్నారు. ఇన్ఫాక్ట్ శుభ్మన్ గిల్ మరియు సాయి సుదర్శన్ ఇద్దరు కలిసి ఎన్నో రికార్డులను తిరగరాస్తున్నారు. సో గుజరాత్ టీంకి అయితే ఓపెనర్స్ మరోసారి చాలా కీలకంగా మారబోతున్నారు. అండ్ జాస్ బట్లర్ చూసుకున్న ప్రజెంట్ ఎలాంటి ఫామ్లో ఉన్నాడో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో యాక్చువల్లీ గుజరాత్ టీంకి ఎక్కువ రన్స్ వాళ్ళ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కొడుతున్నారు. మిడిల్ ఆర్డర్లో బ్యాట్స్మెన్ ఆడేందుకు ఛాన్స్ ఇవ్వట్లేదు. అయితే లాస్ట్ టైం లక్నోతో మ్యాచ్ ఆడినప్పుడు చూసాం జీటీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్కి బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. బట్ ఫెయిల్ అయ్యారు. దీంతో ఆ టీం భారీ స్కోర్ కొట్టలేక మ్యాచ్ ఓడిపోయింది. సో దీంతో ఈ మ్యాచ్లో జీటీ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే మిడిల్ ఆర్డర్ ఎలా పెర్ఫామ్ చేస్తుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది.
ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఆ టీం బౌలింగ్ అయితే అద్భుతమని చెప్పుకోవచ్చు. మెయిల్ వాళ్ళకి ఈ పిచ్ బాగా సూట్ అవుతుంది. అందుకే గుజరాత్ టీం ఈ గ్రౌండ్లో కన్సిస్టెంట్గా మ్యాచ్లు గెలుస్తున్నారు. యాక్చువల్గా మీరు గుజరాత్ బౌలింగ్లో చూసుకుంటే రబాడా మరియు ప్రసిద్ధి కృష్ణ ఇద్దరు కూడా బ్యాకప్ లెంత్ బాల్స్ ఎక్కువగా వేస్తారు. అండ్ మహమ్మద్ సిరాజ్ చూసుకుని ఎక్కువగా డెక్కనెట్ చేస్తూ సీమ్ మీద డిపెండ్ అవుతూ ఉంటాడు. దీంతో వాళ్ళ ముగ్గురు బౌలింగ్కి గ్రౌండ్తో పాటు పిచ్ బాగా సూట్ అవుతుంది. అలాగే వాళ్ళకి పవర్ ప్లే అర్షద్ ఖాన్ బాల్ని స్వింగ్ చేస్తూ అతను ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ డైమెన్షన్ ఇస్తున్నాడు. సో నిజంగా జీటీ పేస్ బౌలింగ్ అయితే చాలా మంచి కాంబినేషన్తో కనిపిస్తుంది. అండ్ స్పిన్ బౌలింగ్ చూసుకున్న సాయి కిషోర్ బేవచ్చని ఫామ్లో ఉన్నాడు. అండ్ ఆల్సో రషీద్ ఖాన్ కూడా అడపదడప రాణిస్తున్నాడు. సో సింపుల్గా చెప్పాలంటే గుజరాత్ టీం దగ్గర వాళ్ళ హోమ్ కండిషన్స్కి బాగా సెట్ అయ్యి బౌలింగ్ అటాక్ ఉంది. అందుకే వాళ్ళు ఎక్కువ మ్యాచ్లు గెలుస్తున్నారు. ఇక టీంలో మార్పుల విషయానికి వస్తే ఈ మ్యాచ్ కోసం గుజరాత్ టీం ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో ఏ ప్లేయింగ్ లెవెన్తో వచ్చారో ఈ మ్యాచ్లో కూడా ఆ ప్లేయింగ్ లెవెన్తోనే కంటిన్యూ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక లక్నో టీం విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో వాళ్ళ బ్యాట్స్మెన్ పర్వాలేదు, కాస్త మెరుగ్గానే రాణించారు. మేలు ఓపెనర్స్ దగ్గర ఉన్న భారీ పార్ట్నర్షిప్ చూసాం. బట్ తర్వాత మాత్రం మిడిల్ ఓవర్స్లో స్ట్రగుల్ అయ్యారు. యాక్చువల్లీ స్టార్టింగ్తో పోలిస్తే లక్నో బ్యాటింగ్లో ఫైర్ పవర్ తగ్గిందే. వాళ్ళ టాప్ ఆర్డర్ గతంలో ఆడినంత ఫైరీ స్ట్రైక్ రేట్ తాళలేకపోతున్నారు. అండ్ మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే రిషబ్ పంత్ తిరిగి మంచి ఫామ్లో లేడు. ఈవెన్ మిల్లాన్ కూడా వాళ్ళు పక్కన పెట్టేశారు. యాక్చువల్గా ఈ సీజన్లో లక్నో బ్యాటింగ్ చాలా వరకు అవుట్ అనుకూలంగా పెర్ఫామ్ చేస్తుంది. వాళ్ళ ఓపెనర్స్ మంచిగా ఆడుతున్నప్పుడు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సరిగ్గా ఆడట్లేదు. మేము లాస్ట్ మ్యాచ్లో బొద్దని మరి సమ్మద్ ఫెయిల్ అవడం చూసాం. మరి ఎప్పుడైతే వాళ్ళ ఓపెనర్స్ ఫెయిల్ అవుతున్నారో వీళ్ళిద్దరు సరిగ్గా ఆడుతున్నారు. విచ్ మీన్స్ వాళ్ళ బ్యాటింగ్ దగ్గర నుండి అంత కలెక్టివ్ పెర్ఫార్మెన్స్ రావట్లేదు. సో లక్నో టీం మ్యాచ్లో గెలవాలంటే వాళ్ళ బ్యాటింగ్లో కలెక్టివ్ ఎఫర్ట్ పెట్టాలి. అందరు బ్యాట్స్మెన్ కూడా మంచిగా ఆడితేనే పాసిబుల్ అవుతుంది. ఎస్పెషల్లీ వాళ్ళ కెప్టెన్ రిషబ్ పంత్ వాళ్ళకి ఒక బిగ్గెస్ట్ పజిల్లా మారిపోయాడు. అటు అసలు బ్యాటింగ్ సరిగ్గా చేయలేకపోతున్నాడు. అండ్ క్యాప్టెన్సీ చూసుకున్నా చాలా పూర్గా కనిపిస్తుంది. మెయిన్ వాళ్ళు ఆడిన లాస్ట్ మ్యాచ్లో చూసాం బౌలింగ్ చేంజెస్ చాలా విచిత్రంగా చేశాడు. సో యాక్చువల్లీ పంత్కి తన బౌలర్స్ మీద నమ్మకం లేనట్టు క్లియర్గా తెలుస్తుంది. కేవలం దిగ్విజయ్ రాతి మీద మాత్రమే నమ్మకం పెట్టుకున్నాడు. దీనివల్ల అతనికి కంటిన్యూస్గా బౌలింగ్ అవ్వకుండా ఓవర్స్ దాచిపెట్టేస్తున్నాడు. ఒక ఫేజ్లో ఒక ఓవర్, మరో ఫేజ్లో మరో ఓవర్, అండ్ డెత్ ఓవర్స్లో ఒక ఓవర్ వేద్దామని చూస్తున్నాడు. అయితే లక్నో టీంకి మ్యాచ్ చూసుకుంటే అతను కూడా అందుబాటులో లేడు. లాస్ట్ మ్యాచ్లో అతను చేసిన ఓవర్ యాక్షన్కు ఒక మ్యాచ్ బ్యాన్ వేశారు. సో దీంతో మ్యాచ్లో అయితే దిగ్విజయ్ రాతి ఆడ్డు. అతని ప్లేస్లో మోస్ట్ లైక్లీ లక్నో టీం షాబాజ్ అహ్మద్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే దీంతో కూడా లక్నో టీం వాళ్ళ పేస్ బౌలింగ్ విభాగంలో కూడా మార్పులు చేస్తే బాగుంటుంది. ఆకాశ్దీప్ అంత మంచిగా వేయట్లేదు, కానీ లాస్ట్ మ్యాచ్లో మళ్ళీ అతను తిరిగి తీసుకొచ్చారు. సో దీంతో మ్యాచ్ కోసం అతను పక్కన పెట్టి ప్రిన్స్ యాదవ్ లేదా ఆకాశ్ సింగ్ ఇద్దరు ఒకరిని తీసుకొస్తే బాగుంటుంది. అలాగే షార్దుల్ ఠాకూర్ చేత పవర్ ప్లేలో బౌలింగ్ చేయించాలి. ఇక వాళ్ళు తీసుకొచ్చిన ఫారెన్ పేసర్ విల్ ఓవర్ కూడా సరిగ్గా రాణించలేదు. దీంతో మ్యాచ్లో అతను పక్కన పెట్టి మిల్లాన్ తీసుకురావడమో లేకపోతే ఇండియన్ ఫాస్ట్ బౌలర్ ఆడించుకోవడమో బెటర్. సో మోస్ట్లీ మ్యాచ్ కోసం అయితే లక్నో టీం తమ ప్లేయింగ్ లెవెన్లో 2 మార్పులు చేసేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ మ్యాచ్లో ప్లేయర్ బ్యాటిల్స్ విషయానికి వస్తే మేజర్గా 3 బ్యాటిల్స్ కనిపిస్తున్నాయి. అందులోకి ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్ శుభ్మన్ గిల్ వర్సెస్ ఆవేష్ ఖాన్. సో ఇద్దరి మధ్య ప్రీవియస్గా చూసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ జరిగాయి. ఎస్పెషల్లీ ఆవేష్ ఖాన్ కొంతవరకు గిల్ని డామినేట్ చేశాడు. 8 ఇన్నింగ్స్లో 3 టైమ్స్ అవుట్ చేశాడు. అది కూడా యావరేజ్ 22 అండ్ స్ట్రైక్ రేట్ 122గా ఉంది. సో దీంతో డెఫినెట్లీ మ్యాచ్లో లక్నో టీం కొత్త బాల్ ఆవేష్ ఖాన్కి ఇచ్చే ప్రయత్నం చేయొచ్చు. అంటే సెకండ్ ఓవర్, థర్డ్ ఓవర్ అతనికి బౌలింగ్ ఇస్తే బాగుంటుంది. ఇక మిగతా బ్యాటిల్స్ చూసుకుంటే నికోలస్ పూరన్ మరియు రషీద్ ఖాన్ వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మెయిలీ పూరాన్కి అయితే రషీద్ ఖాన్కి అగైనెస్ట్గా అంత మంచి స్ట్రైక్ రేట్ లేదు. అలాగే 3 టైమ్స్ అవుట్ అయిపోయాడు 12 ఇన్నింగ్స్లో. సో లాస్ట్ టైం 2 జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు కూడా రషీద్ ఖాన్ని పూరాన్ అవుట్ చేశాడు. బట్ అప్పటికే పూరాన్ చాలా అంటే చాలా డ్యామేజ్ చేశాడు. మెయిలీ సాయి సుదర్శన్ ఉతికారేశాడు. దీంతో మ్యాచ్లో గుజరాత్ స్పిన్నర్స్కి మరియు పూరాన్కి మధ్య మరోసారి మంచి బ్యాటిల్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక మిడిల్ ఓవర్స్లో రిషబ్ పంత్కి మరియు ప్రసిద్ధి కృష్ణకి మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మెయిలీ వీళ్ళిద్దరి మధ్య గతంలో పోటాపోటీ బ్యాటిల్ నడిచింది. రిషబ్ పంత్ ప్రసిద్ధికి అగైనెస్ట్గా అటాకింగ్ కైండ్ ఆఫ్ బ్యాటింగ్ చేశాడు. అండ్ 147 వరకు స్ట్రైక్ రేట్ ఉంది. బట్ ఇలా ఆడే క్రమంలో 2 టైమ్స్ అవుట్ అయిపోయాడు. ఇన్ఫాక్ట్ లాస్ట్ టైం 2 జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు కూడా రిషబ్ పంత్ వికెట్ కృష్ణ బౌలింగ్లోనే పడింది. దీంతో మరోసారి వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక మిగతా బ్యాటిల్స్ విషయానికి వస్తే అంత ఫేస్ ఆఫ్ సేమీ లేవు. అయితే పవర్ ప్లేలో సాయి సుదర్శన్ మరియు షార్దుల్ ఠాకూర్ వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ ఉండబోతుంది. అలాగే అదర్ సైడ్ ఆఫ్ పవర్ ప్లే చూసుకుంటే మార్కర్ మరియు అర్షద్ ఖాన్ వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. మెయిలీ మనం ముందు చెప్పుకున్నాం అర్షద్ ఖాన్ పవర్ ప్లేలో చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. సో మ్యాచ్ యొక్క రిజల్ట్ అయితే మోస్ట్లీ పవర్ ప్లేస్ మీద డిపెండ్ అయి ఉండబోతుంది. అంటే ఏ టీం అయితే పవర్ ప్లేలో ఎక్కువ వికెట్లు తీసి ఆపోనెంట్ టీంని దెబ్బ కొడతారో వాళ్ళే మ్యాచ్ గెలుస్తారు. మెయిలీ లక్నో టీం గుజరాత్ ఓపెనర్స్ని తొందరగా వచ్చేస్తే వాళ్ళు చాలా వరకు మ్యాచ్లు గెలిచేందుకు అవకాశం పెరుగుద్ది. చూడాలి మరి లక్నో టీం మంచి ఫామ్లో ఉన్న గుజరాత్ టీంకి బ్రేక్ వేస్తారా లేకపోతే జీటీ జోరే కొనసాగుతుంది అనేది.